నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బోధన్లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు నిధుల మంజూరు. మెరుగైన సేవల ద్వారా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామని వెల్లడి. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. 299 మంది లబ్ధిదారులకు సుమారు 15 కోట్ల విలువ చేసే ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ వాడడంని నిషేధిస్తున్నామని తెలిపిన మున్సిపల్ చైర్మన్ గోనె లహరి రఘు. భీమ్గల్ మండలం దేవన్పల్లి గ్రామంలో వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యునైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డు తదితర విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణను శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలన జరిపారు. ఆసుపత్రి ఆవరణ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డితో కలిసి బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను నిశితంగా పరిశీలించారు. ఆసుపత్రిలో నెలకొని ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బాన్స్వాడతో పాటు సరిహద్దు ప్రాంతాల నుండి గర్భిణీలు ఈ ఆసుపత్రిని సందర్శిస్తున్నారని, ప్రతి నెల సగటున 200 వరకు కాన్పులు జరుగుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రిలో బర్త్ వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మెడికో లీగల్ కేసులు కూడా ఎక్కువగానే వస్తున్నందున భద్రతాపరమైన అంశాల రీత్యా బోధన ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా పోలీస్ శాఖకు ప్రతిపాదిస్తామని తెలిపారు. బోధన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు, మన మెడికల్ హెల్త్ కౌన్సిల్ చైర్మన్ గారు, లోకల్ ఆర్డీఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, ఇతర అధికారులు, లోకల్ కమిషనర్ వాళ్ళతో ఇక్కడ సుదీర్ఘ ఒక సమావేశం పెట్టడం జరిగింది. కొన్ని చిన్న భౌతిక వస్తువులు, అదేవిధంగా మౌలిక సదుపాయాలలో ఉన్న కొన్ని చిన్న లోపాలు మా దృష్టికి డాక్టర్స్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కొని వచ్చారు. సో మేము మన హాస్పిటల్ దగ్గర ఉన్న నిధుల నుంచి వాటిని ఈరోజు కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. మనకి బోధన్లో నెలకి దాదాపు ఒక 100 to 200 డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. అంటే మన ఉమ్మడి జిల్లాలు చూస్తే బాన్సువాడ, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా చాలా మంది గర్భిణీ ప్రసవంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఉద్దేశాలు, వాళ్ళ ప్రాధాన్యత మేరకు ఇక్కడ ఒక బర్త్ వెయిటింగ్ రూమ్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. మనకి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇక్కడ సందర్శిస్తూ ఉన్నారు. వారి దిశానిర్దేశాలు, తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ సమన్వయంతో తప్పకుండా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్కి ఒక మంచి మెరుగైన సర్వీసెస్, వైద్య సర్వీసెస్ ఇచ్చే ఆ గుర్తింపు తీసుకువస్తామనేది హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనకి మెడికో లీగల్ కేసెస్ కొన్ని ఎక్కువ వస్తున్నాయి. గత జూన్ నెలలో 23, మేలో 26, ఇన్ఫాక్ట్ జనవరిలో 46 మెడికో లీగల్ కేసెస్, అంటే ఎక్కడైతే మెడికల్ ప్లస్ మన పోలీస్ తరఫున సమన్వయ అవసరం పడుతున్న కేసెస్ ఉన్నాయి. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటివి వచ్చే పేషెంట్స్ కానివ్వండి, మనకి ఉన్న సిబ్బంది కానివ్వండి, ఎవరికి కూడా ఎలాంటివి భద్రతా లోపాలు రాకుండా చూసుకోవడానికి మేము సిపి గారికి కూడా, అదేవిధంగా లోకల్ ఏసీపీ గారికి కూడా ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ సెటప్ చేయమని చెప్తాం విత్ విమెన్ పీసెస్. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ వాడటం నిషేధమని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ గోనె లహరి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లపై వ్యాపార దుకాణాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో నిషేధిత ప్లాస్టిక్ పట్టుబడితే సీజ్ చేసి జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని హాని కలిగించే నిషేధిత ప్లాస్టిక్ ఎవరూ వాడవద్దని, దానికి బదులు బట్ట సంచులు వాడాలని సూచించారు. ఆర్మూర్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై
కమిటీ ఆధ్వర్యంలో వ్యాపార దుకాణ సముదాయాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా పర్యావరణానికి హాని కలిగించి ప్లాస్టిక్ వాడకుండా దానికి బదులుగా బట్ట సంచులను మీన్స్ క్లాత్ బ్యాగ్స్ని వాడాలని కోరుతున్నాము. మున్సిపల్ అధికారుల తనిఖీలో ప్లాస్టిక్ భారీగా పట్టుబడితే భారీ జరిమానా విధించి ప్లాస్టిక్ను సీజ్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. నిషేధిత ప్లాస్టిక్ను వినియోగిస్తే సంబంధిత దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా విధిస్తామని కూడా తెలియజేస్తున్నాను. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 299 మంది లబ్ధిదారులకు 15 కోట్ల విలువ చేసే ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. సొంత ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఒక ప్రాథమిక హక్కుగా భావిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. గ్రామాలు తాండాలు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ కొనసాగిస్తుందని చెప్పారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3,500 ఇళ్లను మంజూరు చేశామని, తొలి విడతలో అవకాశం రాని అర్హులైన వారికి రెండవ విడతలో మరో 2,500 ఇళ్లను మంజూరు చేసి ప్రతి అర్హుడికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించే ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో పేద కుటుంబాలు అప్పుల భారం లేకుండా తమ కలల ఇంటిని నిర్మించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు చిన్న ఉంటాయి, అప్పుడు గుడిసెలా చిన్న ఒక రూమ్ ఇచ్చిండ్రు. మరి మీరు అల్లుడేస్తే ఎక్కడ ఉంటారు, లేకుంటే బిడ్డ కోడలేస్తే ఎక్కడ ఉంటారు, ఎద్దు బర్రె దుడ్డే ఉంటే ఎక్కడ ఉంటారు అని చెప్పి అప్పుడు హేళనగా మాట్లాడడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు. మరి 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఏ ఒక్క ఊళ్ళన్నా ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడతా ఉన్నాయమ్మా. మీరందరి సహకారంతో ఆశీస్సులతో ఇవాళ మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇవాళ చూడండి, ప్రతి విలేజ్ లో ప్రతి తాండాలో మనకి ఇందిరమ్మ ఇల్లు కనబడతా ఉన్నాయి. 400 ఎస్ఎఫ్టీ నుండి 600 ఎస్ఎఫ్టీ వరకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చి మరి కట్టుకునే వాళ్ళకే ఇస్తారు. ఇది గట్టిగా జాగుంటే సరిపోదు. మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకు 400 గజాల్లో కూడా 400 ఎస్ఎఫ్టీ లోపల రూపాయలు ఇస్తారు. ఇంకా మీరు మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, అవసరం ఉంటే మా సొంత ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి 2 లక్షలు మేము వేసుకొని కట్టుకుంటామంటే 600 చదరపు అడుగుల వరకు 600 ఎస్ఎఫ్టీ వరకు మీరు కట్టుకోవచ్చు. 2 బెడ్రూమ్లు వస్తున్నాయి దాంట్లో. నేను చాలా ఇల్లు చూసాము. ఇప్పుడు మంచిగా మార్బల్ వేసుకొని మరి మంచి టేకట్లతో విండోలు పెట్టుకుని దర్వాజాలు పెట్టుకుని మేము గృహప్రవేశాలు కూడా చేసినాం. బట్టలు తీసుకుపోయి బియ్యం తీసుకుపోయి ఆడబిడ్డ లాగా మరి అందరూ గృహప్రవేశం చేస్తే ఎవరు చేస్తారు, మేనమామ చేస్తారు బట్టలు, మేమే తీసుకొని పోయి గృహప్రవేశాలు చేసినటువంటి సందర్భం. కాబట్టి అది ఇదొక చరిత్ర. ఇవాళ ఏకకాలంలో తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 ఇల్లు ఒకటే రోజు గృహప్రవేశాలు జరిగింది, మన అధికారంలో జరిగింది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఎవరైతే కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇల్లు మీరు చూడండి, ఎక్కడ కూడా మధ్యవర్తులు లేరు, ఎక్కడ కూడా పైరవీలు లేవు. మరి వాళ్ళందరూ కూడా ఇంకా డబ్బులు లేని దోమత లేని వాళ్ళందరూ కూడా బ్యాంకు లింకేజ్ ద్వారా డాక్రా మహిళా సంఘాల ద్వారా 2 లక్షల రూపాయలు ఇచ్చి, ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే వడ్డీ కాదు, జాబ్ ఉంటేనే కాదు. ఇప్పుడు మనం సామాన్ తెచ్చుకోవాలా, ఇసుక తెచ్చుకోవాలా, సలహా తెచ్చుకోవాలా, మేస్త్రికి 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే పని మొదలు పెట్టాడు. మన కాలనీ మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో ఉన్న కాంతి హై స్కూల్లో ఎస్ఐ యాషీర్ అరఫత్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోషల్ మీడియా వినియోగంలో పాటించాల్సిన భద్రతా సూచనలను వివరించారు. మహిళలు బాలికల భద్రత కోసం పనిచేస్తున్న షీ టీమ్ సేవలు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా సంప్రదించాలనే అంశాలపై కూడా అవగాహన కల్పించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం దండి వెంకట్ మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ చెల్లింపుల విషయంలో మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల పీఎఫ్ చెల్లించలేకపోవడంతో మృతి చెందిన కార్మికులకు ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యాలు అందకుండా పోయాయని తెలిపారు. ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 58
సంవత్సరాలు పైబడిన కార్మికుల కుటుంబ సభ్యులకు, మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధు, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, యూనియన్ నాయకులు రాజేశ్వర్, శ్రీను, పాండు, నరసయ్య, మల్లేష్, రూపేష్, నాగరాజు తదితరులు ఉన్నారు. దాదాపు 10 మంది కార్మికులు వాళ్ళ అనారోగ్యం వల్ల, కొంతమంది చనిపోవడం వల్ల ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకోవాలని గత 2 సంవత్సరాలుగా మరి కార్మికులు అనేక రకాల వినతి పత్రాలు, అలాగే మున్సిపల్ యూనియన్ తరఫున, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని పిఎఫ్పిఎస్ఐకి సంబంధించిన కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అధికారులకి, ముఖ్యంగా ఏదైతే ఆర్మూర్ మున్సిపాలిటీ ఉందో అధికారులకు అసలు కనీస అవగాహన లేదు. ఒక కార్మికుడికి పిఎఫ్పిఎస్ఐ కట్టకపోవడం మూలంగా అతను మృతి చెందాడు, అతనికి ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. ఇంకో కార్మికుడు 2 సంవత్సరాల నుంచి మరి తిరుగుతూ ఉంటే కనీసం ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎట్లా కొట్టాలో కూడా తెలియనటువంటి, అవగాహన లేనటువంటి అధికారులని ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఏమనాలో అర్థం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టి వాళ్ళకి హైదరాబాద్ లేదా నిజామాబాద్ లాంటి కార్పొరేషన్లకు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి పిఏపిఎస్ఐ మీద అవగాహన కల్పించాలని చెప్పేసి మరి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బిఎల్టీయు మరి జిల్లా కలెక్టర్ గారిని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరావు మాట్లాడుతూ భీమ్గల్ మండల బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. 100 పడకల ఆసుపత్రి, మార్కెట్ యార్డ్, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, పలు అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. గత పాలనలో అభివృద్ధిని విస్మరించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనను తిరస్కరించి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని, ఆ ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని సూచించారు. కలెక్టర్ గారి దగ్గర కూర్చుండి భీమ్గల్ కాన్స్టిట్యూన్సీ, బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధిపై ఏ రోజు సమీక్షలో ఉండి సమస్యలపై పోరాడలే. ఓన్లీ ఒక అసెంబ్లీలో తప్ప వేరే ఏ మంత్రులని, ఇలా కాంగ్రెస్ మంత్రులను ఏ మంత్రుల దగ్గరకు పోయి పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎండ్బీ కానీ, ఇరిగేషన్ కానీ, వివిధ రకరకాల మంత్రుల దగ్గరకు పోయి బాల్కొండ కాన్స్టిట్యూన్సీ కావాలని ఏ రోజు అన్న రోజులు లేవు. మరి ఇలా ఆయన పనిచేస్తలేడు కాబట్టి ఇలా ప్రజలకు ఓట్లేసిండ్రు. ఇలా నెలగానే జీతం తీసుకుంటున్నాడు. పనిచేసే బాధ్యత అనేది కాదా? ఇది మీ నాయకుడికి తెలియదే. ఒకటే కరోట దీక్ష చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు కరోటమైన దీక్ష? దానికోసం నీకు ఇలా జీతం ఇస్తున్నాం, నెలకు ప్రభుత్వం జీతం ఇస్తున్నది. ప్రజల కోసం నిరంతరం నువ్వు పనిచేస్తామని కోట్లేసారు. జీతం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడగానే నేను మాట్లాడినని లేచింది ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ఇలా నువ్వు పోరాడుతున్నావు తప్ప ఇలా బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏ రోజు రాష్ట్ర మంత్రివర్యులు కానీ, ముఖ్యమంత్రి కానీ రోజు కలిసిన రోజులు ఉన్నాయే. అలాంటి పనులు చేయకుండా వాటిని బదనాం చేసే విధంగా మాత్రమే ఇలా రేవంత్ రెడ్డి గారిని తిడుతూ, సునీల్ రెడ్డి గారిని తిడుతూ ఇలా కఠోరమైన నిరాహార దీక్ష దేనికోసం చేయాలా? నువ్వు పోయి కలిసినాక పనులు రాకుండా చేయాలి. అది ఇంత ఇంగినంత కాలం లేదా? రాష్ట్ర మంత్రివర్యులు చేసినావు. మూర్ఖులు కాబట్టి అది పావనం పవిత్రం కాలేదు కాబట్టి మేము ఆవు పీడతోటి దాన్ని పవిత్రం చేసి త్వరలోనే మీరు మధ్యలో విడిచిపెట్టిన ప్రతి పనిని కూడా తుది దాశకు తీసుకుపోయి మేము మా నాయకుడితోటి, మా మహేష్ అన్న సహకారంతో, మా సునీల్ అన్న సహకారంతో ప్రతిదీ కూడా నిన్ననే మా సునీల్ అయిపోయిండో మేము 100 పడకల హాస్పిటల్ తీసుకో, వెజిటేబుల్ మార్కెట్ తీసుకో, ఇంకా మిగతా ఏదైనా తీసుకో, మేము అది కంప్లీట్ చేసి మీ ముఖం మీద కొట్టినటువంటి ప్రజల మన్ననాలు పొందుతామని మేము కోరుతూ భీమ్గల్ మండలం దేవనపల్లి గ్రామంలో వర్షాల కోసం మహిళలు నీళ్ల బిందెలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో వర్షాలు లేక చెరువులు ఎండి పంటలు ఎండుతున్నందున రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వానలు పడితే విత్తనాలు వేసుకోవాలని ఆశతో రైతులు ఆకాశం వైపు దిగాలుగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరువు పరిస్థితులు తొలగిపోయి త్వరగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ దేవనపల్లి స్థానిక మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని సాంప్రదాయం ప్రకారం ఊర్లో ఉన్న అన్ని ఆలయాలకు వెళ్లి జలాభిషేకం చేసి వరుణదేవుడికి వేడుకున్నారు. మహిళలంతా కలిసి నీళ్ల బిందెలతో ఊరేగింపుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం వర్షదేవుడు
దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద సాంప్రదాయ కోలాటాలు ఆడుతూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండి పంటలు బాగా పండాలని, తద్వారా రైతులకు గ్రామానికి మేలు జరగాలని మహిళలు ఈ సందర్భంగా భగవంతుణ్ణి ప్రార్థించారు. గ్రామము వర్షాలు బాగా పడతలేవు. వర్షాల గురించి గ్రామ దేవతలన్నిటికీ మహిళలందరం పెద్ద ఎత్తున కలిసి నీరు పోయడం జరుగుతుంది. దీంతోనన్నా దేవుడు కటాక్ష కురిపించి మా ఊర చెరువు నిండాలని, పంటలు బాగా పండాలని మహిళలందరం దేవనపల్లి విలేజ్ సభ్యులందరం కోరుకుంటున్నాం. దేవులపల్లి గ్రామంలో ఇట్లా పండుగ చేసుకుంటున్నాము. నీళ్ళు పడుతున్నాము దేవుళ్ళకు. వర్షాలు గ్రామంలో వర్షాలు పడుతుండే, ఇప్పుడు వర్షాలు పడతలేవు. అందు గురించే ఇప్పుడు అందరూ దేవుళ్ళకు నీళ్ళు పడుతున్నారు. దేవులపల్లి గ్రామంలో ఇవన్నీ నీళ్ళు పడుతున్నారు. జనాలు బాగా నీళ్ళకు తాగటానికి కూడా నీళ్ళు లేవు. మరి ఘోరం అవుతున్నది. మాకు రిగ్గులు లేవు, ఏం లేవు. నేను బాధ అవుతున్నది నీళ్ళు లేక. ఇప్పుడు దాని గురించే ఇప్పుడు ఆ నీళ్ళు పడుతున్నారు. అన్ని దేవుళ్ళకు నీళ్ళు పడుతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని హక్కుగా భావిస్తూ పేద ప్రజల ఆర్థిక భారం తగ్గించే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద 190 మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, ఉపాధి కల్పన వంటి అన్ని కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యారంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల వంటి చర్యల ఫలితంగా దాదాపు 5,000 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ప్రభుత్వ విద్యా విధానంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భీమ్గల్ పట్టణం వెనుకబడిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాట్పల్లి నాగేష్ రెడ్డి అత్యవసరంగా భీమ్గల్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మొదటి వార్డుతో పాటు 171వ పోలింగ్ బూత్ను సందర్శించి ఇంటింటికి తిరుగుతూ కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. బూత్ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలతో మాట్లాడి నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన నాగేష్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని, అవసరమైన దరఖాస్తులను పూర్తి చేయించి 100% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాక్లూన్ మండలం మదనపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు గంగ నీటితో జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని వీడిసి ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా నీళ్లతో జలాభిషేకం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం సైతం వర్షాలు సకాలంలో కురిసి రైతులు పాడి పంటలతో ఉండే విధంగా దేవతలు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోధన్లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు నిధుల మంజూరు. మెరుగైన సేవల ద్వారా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామని వెల్లడి. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. 299 మంది లబ్ధిదారులకు సుమారు 15 కోట్ల విలువ చేసే ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ వాడడంని నిషేధిస్తున్నామని తెలిపిన మున్సిపల్ చైర్మన్ గోనె లహరి రఘు. భీమ్గల్ మండలం దేవన్పల్లి గ్రామంలో వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.